హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఈజీ మైండ్స్. ఈ వీడియోలో మనం 10th క్లాస్ సంబంధించినటువంటి 12 మార్క్స్ హిందీ గ్రామర్ ఏదైతే ఉందో దాని గురించి నేర్చుకుందాం. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ తర్వాత కారక చిహ్నలు ఈజీ. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రేమ్ చంద్ కా జన్మ, అంటే ఇక్కడ ప్రేమ్ చంద్ అనే కోడ్ ఉంది, జన్మ అనేటువంటి కోడ్ ఉంది. ముందు వర్డ్ చూడొద్దు, కారక చిహ్నలు వచ్చేసరికి సెకండ్ వర్డ్ చూడండి. సో కా జన్మ అంటే జన్మ అనేటువంటిది పుంలింగ ఏకవచనం కాబట్టి ఇక్కడ కా వచ్చిందనమాట. సో ఇక్కడ చూస్తే ఇక్కడ జేబ్ సే అంటే జేబు నుండి అనేటువంటిది ఇలాంటివి ఈజీ అనమాట. కాకేకి వచ్చినప్పుడు మాత్రమే పక్కన పదాలు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ పదం బట్టే అవి వస్తాయి. కాబట్టి ఒక్కసారి జన్మ అంటే పుంలింగ ఏకవచనాన్ని గుర్తుపెట్టుకుంటే ఇంకెక్కడ వచ్చినా కూడా పుంలింగ ఏకవచనంగానే గుర్తుపెట్టుకోవాలి. ఇంకో దగ్గర కే, ఇంకో దగ్గర కి మారదు. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సే ఇవన్నీ కూడా అకార్డింగ్ టు మీనింగ్ మనం రాస్తాం అనమాట. తర్వాత ఇక్కడ చూడండి మళ్ళీ కే వచ్చింది. కే అంటే ఇక్కడ పాము అని వచ్చింది. పాము అనేటువంటిది బాడీ పార్ట్ సంబంధించినటువంటిది పుంలింగ బహువచనంలో తీసుకోబడింది కాబట్టి ఇక్కడ కే వచ్చిందనమాట. అలాగే ఇక్కడ కీ అంటే గోధి, ల్యాప్ అనేటువంటిది ఇక్కడ స్త్రీలింగంలో తీసుకోవడం పడింది. అందుకని ఇక్కడ కీ వచ్చింది. అలాగే ఇక్కడ నే అంటే ఇక్కడ కర్తాకారక కాబట్టి దుకాందార్ అనేటువంటి సబ్జెక్టివ్ పక్కన నే వచ్చిందనమాట. సో తర్వాత ఇక్కడ స్నేహమే బదల్ గయా అంటే స్నేహంలో మారిపోయింది, అంటే స్నేహం లాగా అనేటువంటి మీనింగ్ లో వచ్చిందనమాట ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ మే అనేటువంటిది మీనింగ్ వైజ్ వచ్చింది. సో హామీద్ కో దువాయే దేతి జాతి హే అంటే హామీద్ కి అనేటువంటి అర్థంలో ఈ కారక చిహ్నాన్ని యూజ్ చేయడం జరిగింది. హమ్ ఖుషియోం కే దీప్ అంటే ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకోవాలి, దీప్ అనేటువంటి పుంలింగ్ బహువచనం, అందుకని ఇక్కడ కే వచ్చింది. సో కాబట్టి ఈ కాకేకి ఉన్నది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకొని ఇది పుంలింగ్, స్త్రీలింగ్ అనేటువంటిది 1కి 4 సార్లు ఖుషియోం కే దీప్, ఖుషియోం కే దీప్, ఖుషియోం కే దీప్ అని చెప్పినప్పుడు ఖుషియోం కా దీప్ అని నేను చదవలేదు కదా అనేటువంటిది గుర్తుకు రావాలన్నమాట. సో ఇలాగన్నా రాయొచ్చు. లేదంటే ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి, ఖుషియోం కే దీప్ అంటే ఇక్కడ ఇది పుంలింగ్ బహువచనం అని గుర్తుపెట్టుకొని రాయడం ఇదొక వే. లేదు అంటే సో ఖుషియోం కే దీప్ అని ఇట్లా ప్రొనౌన్సియేషన్ లో 4-5 సార్లు చెప్పి ఆ పదాన్ని రిపీట్ చేసి గుర్తుపెట్టుకున్న తర్వాత అలాగన్నా మీకు యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత చూస్తే ఇక్కడ సేవ అనేటువంటి పదం స్త్రీలింగ్ లో తీసుకున్నారు కాబట్టి ఇది స్త్రీలింగ్ అనమాట. చూడండి ఇక్కడ హమే బుజుర్గోం కి సేవా కర్నీ చాహియే, హమే బుజుర్గోం కి సేవా కర్నీ చాహియే, హమే బుజుర్గోం కి సేవా కర్నీ చాహియే. సో 4 సార్లు చెప్పాను అనుకోండి, హమ్ బుజుర్గోం కా సేవా కర్నా చాహియే అని రాదు నీ నోట్లోంచి. సో అప్పుడు మీరు ఈజీగా కీ అనేటువంటి పదం మీరు అనర్గళంగా మీకు గుర్తొస్తుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ కీ వస్తుంది అనేటువంటి తెలిసిపోతుంది. లేదు సేవ అనేటువంటిది స్త్రీలింగ పదం నాకు గుర్తుంటుందంటే ఈ విధంగా కూడా గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ లోక్ గీతం కే కై ప్రకార్ హై. కై ప్రకార్ అంటే కై ప్రకార్ అనేటువంటిది కై అనేటువంటిది పుంలింగ బహువచనంలో తీసుకోబడింది. అందుకని ఇక్కడ లోక్ గీతం కే కై ప్రకార్ హై. తర్వాత స్త్రీయా డోలక్ కి మదద్ సే అంటే హెల్ప్ అనేటువంటిది. సో ఈ పదం మదద్ అనేటువంటిది ఇది కూడా స్త్రీలింగంలో తీసుకొనబడింది. అందుకని కీ అనేటువంటిది స్త్రీలింగ్ అన్నమాట. ఆ తర్వాత వృక్షోం పర్ కుచ్ అజీబ్ హరియాలి అంటే వృక్షాల పైన అన్నప్పుడు. సో ఇక్కడ జనరల్ గా మీనింగ్ తెలుసుకుని దాని తగ్గట్టుగా యూజ్ చేయడమే. వృక్షోం పర్ వృక్షాల పైన. తుమ్ హిందీ సే జుడ్కర్ అంటే నువ్వు హిందీ ద్వారా అనేటువంటి అర్థంలో ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ హిందీ సే జుడ్కర్ అంటే హిందీతో అని, హిందీ ద్వారా అని, సో ఈ విధంగా అన్నమాట. సో కాబట్టి ఇక్కడ అకార్డింగ్ టు మీనింగ్ వచ్చిందనమాట. మే స్వరాజ్ కేలియే అంటే నేను స్వరాజ్యం కోసం అనేటువంటి అర్థం, అప్పుడు కేలియే యూజ్ చేస్తారు. మే కిసి కేలియే అంటే నేను ఎవరి కోసమైనా, సో కిసి కేలియే అనేటువంటిది. నేను ఇక్కడ కారక చిహ్నలు వీటి గురించి చెప్తున్నాను, ఇక్కడే మీకు అర్థమైపోతుంది కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్ నేను తీసుకోవట్లేదు. ఎందుకంటే నేను తక్కువ టైంలో మీకు గ్రామర్ అంతా చెప్పాలనుకుంటున్నాను. చాలా తక్కువ టైంలో మీకు ఈ 12 బిట్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. తర్వాత గోదావరి కా అఖండ్ ప్రవాహ్. సో అఖండ్ అనేటువంటి పుంలింగ్ ఏకవచనం అన్నమాట. కాబట్టి గోదావరి కా అఖండ్ ప్రవాహ్ అని వచ్చింది. ఆ తర్వాత బడే హమేషా బచ్చోం కో అంటే పిల్లలకి ఉపదేశ్ దేతే రెహతే హై. బడే బచ్చోం కో ఉపదేశ్ దేతే రెహతే హై అంటే పిల్లలకి అంటే కీ అనేటువంటి అర్థంలో ఇక్కడ తెలుగులో కీ అనేటువంటిది ఇక్కడ ఆ అర్థంలో ఇక్కడ కో అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఈ విభక్తి ప్రత్యయాల్ని ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి.